హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనంతపూర్ లెక్చరర్. చాలా మంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ లో సెంటర్స్ సంబంధించి కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే అడిగారు. డౌట్స్ కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కంపల్సరీ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఒక్కరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. త్రిలోక్య 6600 నా ఛానల్ ఖచ్చితంగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్టులు ఉంటాయి అందులో. గెస్ట్ పేపర్స్, గెస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా చేశాను అనమాట. సో హాల్ టికెట్స్ అడిగారు అనమాట. హాల్ టికెట్స్ ఫస్ట్ ఇయర్ కి వచ్చిన హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ కి వస్తుందని చెప్పేసి అడిగారు. సో ఖచ్చితంగా అలా ఏముండదు, మారుతుంది. 100% వేరే హాల్ టికెట్ వస్తుంది అనమాట సెకండ్ ఇయర్ కి. సో సెంటర్స్ కూడా సేమ్ వస్తాయా, ఫస్ట్ ఇయర్ లో పడిన సెంటర్ సెకండ్ ఇయర్ లో పడుతుందా అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో అలా ఏముండదు, మళ్ళీ సెంటర్స్ కూడా మార్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఇయర్ లో మనకి కూర్చోబెట్టేటప్పుడు సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో బెంచ్ లో సేమ్ సబ్జెక్ట్ పడే ఛాన్సులు ఉంటాయి. సాంస్క్రిట్, తెలుగు పడే ఛాన్సులు ఉంటాయి. కానీ మిగతా సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ వీటికి సంబంధించి డిఫరెంట్ బెంచ్ కి ఒక్కరు కూడా కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. తర్వాత రూమ్ చేంజెస్ అవుతాయని చాలా మంది అడిగారు. ఖచ్చితంగా రూమ్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే సెంటర్ కెపాసిటీ ఒక్కొక్కసారి 350 ఉంటుంది. సప్లిమెంటరీ లేనప్పుడు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటారనమాట. సెంటర్స్ ఒకే రూమ్ లో కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. ఒకే రూమ్ లో మారుతూ ఉంటాం. సప్లీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒకటే విధంగా ఉంటుందా? సప్లీకి, రెగ్యులర్ కి ఖచ్చితంగా ఒకటే విధంగా ఉంటుంది ఇద్దరికి కూడా. సప్లిమెంటరీ వాళ్ళకి లాస్ట్ రూమ్ అలాట్ చేస్తారు ఎప్పుడైనా కానీ.